మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని గ్యాస్ గోదాంలో తహసీల్దార్ కృష్ణ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ నుండి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అవినీతి జరిగినట్టు తేలితే తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కృష్ణ ఆర్ఐజీ భారత్ సింహారెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ గోడంని విజిట్ చేయడం జరిగింది. మండల గిద్దవరు నేను అక్కడ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ని వేరే సిలిండర్లోకి మార్చుతున్నారు అని వచ్చినటువంటి ఆరోపణ పైన విచారణ చేయటం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ని ఆ పేమెంట్ తోటి పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి పేమెంట్ని అన్నీ కూడా గిరిదవరు నేను వెళ్ళి ఓనర్ని పిలిచి ఓనర్ సమక్షంలో పరిశీలించడం జరిగింది. అదేవిధంగా సివిల్ సప్లై అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్పడం జరిగింది.